ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఉత్తరాంధ్రలో చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాల్తేరు డివిజన్ను విశాఖ రైల్వే డివిజన్గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. కొత్తగా రాయగఢ రైల్వే జోన్ను ఏర్పాటు చేసి దానిని విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి. రైల్వే జోన్ ఏర్పాటు కోసం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ వచ్చినట్లు తెలిపారు. విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనేరు, విజయనగరం, నౌపాడ జంక్షన్, పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాస్, వడ్లపూడి, దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్, జగ్గాయపాలెం స్టేషన్లు ఉండనున్నాయి. వాల్తేరు డివిజన్లోని కొత్త వలస, బచేలి, కూనేరు, తెరవల్ జంక్షన్, సింగాపురం రోడ్డు, కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి, గునుపూర్ స్టేషన్ల పరిధితో కొత్తగా రాయగఢ రైల్వే డివిజన్ ఏర్పాటు కానుంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుతో దాదాపు 10 ఏళ్ల క్రితం నాటి విభజన హామీ పట్టాలెక్కినట్లయింది. 10 ఏళ్లుగా విశాఖ వాసులు రైల్వే జోన్ కోసం పోరాడుతున్నారు. తాజాగా విశాఖ కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉత్తరాంధ్ర వాసులు చిరకాల స్వప్నం నెరవేరినట్లయింది. రైల్వే జోన్ పూర్తి స్థాయిలో ఏర్పాటైతే కొత్తగా 3,000 వరకు ఉద్యోగాలు రావడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పెండింగ్ హామీలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు సాధించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం కోసం దాదాపు 11,000 కోట్లకు పైగా భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఇక 2 రోజుల క్రితం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. మరోవైపు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు రాజకీయాలు తెలవని, రాజకీయ నేతలతో అసలే పరిచయాలు లేవని, ఉన్నా అవి వ్యక్తిగతమే కానీ రాజకీయపరమైనవి కావని ట్వీట్ కహానీలు చెబుతుంటారు. బల్లగుద్ది మరీ ఆయన అబద్ధాలు చాలవకగా దొర్లిస్తుంటారు. తాజాగా ఆయనకి వైసీపీతో ఎలాంటి లింకులున్నాయో, ఆ పార్టీతో ఆయన అనుబంధం ఎలాంటిదో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రి లోకేష్తో పాటు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసి అడ్డమైన చెత్తరాతలు మొత్తం రాశాడు. అధికారం మారడంతో కొన్నింటిని డిలీట్ చేశారు. ఈ కేసుపై విచారణ కోసం వర్మని ఒంగోలు పోలీసులు హాజరు కావాలని కోరారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా వేసిన వర్మ తాజాగా పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆయన ఇలా వచ్చి కారు దిగారో లేదో ఆయనను వైసీపీ నేతలు చుట్టుముట్టారు. పోలీస్ స్టేషన్ బయట ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. విచారణలో వైసీపీ అధినేత జగన్తో సంబంధం గురించి, ఆయనతో ప్రత్యేకంగా మీటింగ్, జగన్ని ఎలివేట్ చేస్తూ తీసిన సినిమాలు, వాటికి ఫండింగ్ అంశంతో పాటు టీడీపీ, జనసేన అధినేతలపై చేసిన కామెంట్స్పై ఎలా నడుచుకోవాలో, ఎలాంటి సమాధానాలు ఇవ్వాలో తర్ఫీదు ఇవ్వడానికి వైసీపీ నేతలు అక్కడికి చేరినట్లున్నారు. ఇటు పోలీసులు సిద్ధం చేసిన ప్రశ్నలకు సంబంధించి సైతం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు గుట్టుగా సాగుతున్న వైసీపీ వర్మ అనుబంధం అంతా వెలుగులోకి వచ్చినట్లయింది. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వర్మ అనేక అంశాలపై బుకాయింపు పర్వం నడిపేవాడు. పాలిటిక్స్ తన పరిధిలో అంశం కాదంటాడు. ఆయన రాజకీయాలపై సినిమాలు తీస్తారు. రాజకీయాల నేతల గురించి తాను పట్టించుకోను అంటాడు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నెగిటివ్గా చూపిస్తూ సినిమాలు తీస్తాడు. వారిపై కామెడీ సెటైర్లు, పంచులు వేస్తారు వర్మ తన సినిమాలలో. మరి వైసీపీ నేతలతో లింకులు లేవా అని ప్రశ్నిస్తే వాటిపై నోటికి ఇష్టం వచ్చినట్టు విధంగా మాట్లాడతాడు. వైసీపీ నేతలను నిర్మాతలుగా మారుస్తూ వారితోనే మూవీస్ చేస్తాడు. అయినా తప్పించుకునే యత్నం చేస్తాడు వర్మ. తాజాగా ఫ్యాన్స్ పార్టీ నేతలతో చీకటి ఒప్పందాలు బయటపడడంతో ఇక వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.